హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు తాళూరి అరుణ కిచెన్ అండ్ లాగ్స్. రొయ్యల కర్రీ చేస్తున్నానండి. రొయ్యలు ముందుగా తీసుకున్న తర్వాత మొత్తం క్లీన్ చేసుకొని ఇక్కడ కట్ చేసుకోవాలండి. పైన బ్లాక్ దారంలాగా ఉంటుంది, అది తీసేయాలి. అది విషయం అనమాట, అది ఉంచుకోకూడదు. ఇలా కట్ చేసేసి వెనక వైపు నల్లగా దారంలాగా ఉంటుంది, అదంతా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకొని ఉప్పు పసుపు వేసి ఒక 10 నిమిషాలు బాగా కలుపుకొని మొత్తం ఆ వాటర్ అంతా, నీసు వాటర్ అంతా పోయే వరకు ఉంచేసి పిసికి పక్కన పెట్టుకున్నాను, రెడీ చేసుకున్నాను. నెక్స్ట్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్లోకి జీలకర్ర 1 స్పూను, చెక్క లవంగాలు మొత్తం కలిపి మిక్సీ వేసుకొని చూపిస్తాను. ఆనియన్స్, చెక్క లవంగా జీలకర్ర ఇవి వేసేసి మిక్సీ వేసి రెడీ పెట్టినానండి. నెక్స్ట్ పచ్చిమిర్చి 3 పచ్చిమిర్చి బాగా కట్ చేసి పెట్టుకున్నాను. టమాటా 1, కొత్తిమీర, కరివేపాకు, బిర్యానీ ఆకు. తయారు చేయ విధానం చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. బిర్యానీ ఆకు వేస్తున్నాను. నెక్స్ట్ మిక్సీ వేసుకున్న పేస్ట్, ఆనియన్ పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు వేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కూడా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాం. పసుపు 1 స్పూను, ఆల్రెడీ పసుపులో కలిపి ఉంచి రెడీ పెట్టానండి. రొయ్యలు టమాటా ముక్కలు ఆయిల్లో ఫ్రై చేసుకున్నానండి. టమాటా ముక్కలు కూడా మంచిగా మగ్గిపోయినాయండి. క్లీన్ చేసుకున్న రొయ్యలు వేసుకున్నా. ఉప్పు పసుపు వేసి ఒక అరగంట నాననివ్వాలండి. మొత్తం నీచు వాసన అంతా వెళ్ళిన తర్వాత ఇప్పుడు తీసి చేసుకోవాలి. సారీ అండి, ఊరేగింపు జరుగుతుంది రోడ్డు పక్కనే మా ఇల్లు, అందువల్ల కొంచెం శబ్దాలు ఎక్కువగా వస్తున్నాయి. మొత్తం ముక్కలకి, రొయ్య ముక్కలకి అన్నిటికీ మసాలా పట్టించాలి. ఆయిల్లో మసాలా పట్టించేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ వదిలేద్దామండి. ముక్కలకు బాగా మసాలా పడుతుంది. ఆయిల్లో బాగా ఫ్రై అవుతున్నాయి. ముక్క విరగకుండా జాగ్రత్తగా కలుపుకోవాలండి. బొద్దాన్ని కలుపుకున్న తర్వాత నెక్స్ట్ తగినంత కారం వేసుకోవాలి. తగినంత కారం, ధనియాల పొడి 1 స్పూన్, ధనియాల పొడి 1/4 స్పూను, గరం మసాలా. నెక్స్ట్ కొత్తిమీర. ఇవన్నీ వేసిన తర్వాత 1 కప్పు పులుసు అండి, చిన్న నిమ్మకాయ సైజు అంతా సరిపోతుంది. చింతపండు పులుసు అండి, ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు పులుసు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మొత్తం ఇవన్నీ ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి. కలుపుకొని మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ ఉంచుదాము. ముక్క అప్పుడు కరెక్ట్గా కుక్ అవుతుంది. అప్పుడు చూపిస్తానండి. నన్నే చూడు అన్నట్టు నేను ఉప్పు వేయటం మర్చిపోయానండి. చూసుకొని వేసుకోవాలి. ఆల్రెడీ ముక్కలకి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా ఉప్పుతోటి, చూసుకొని వేసుకోవాలి.
గ్రేవీగా బాగుంటుందండి. కర్రీ చాలా బాగుంటుంది. రైస్లోకి, చపాతీలోకి, పూరీలోకి అన్నిటిలోకి బాగుంటుంది. కొంచెం వాటర్ పోస్తే సరిపోతుంది. ఓపెన్ చేసి చూద్దామండి. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు ముక్క ఉడికిందా లేదో చూద్దాం. ఇలా చూస్తే గట్టిగా ఉంటే ఉడుకున్నట్టు ఉడికిందండి. చూడండి, 2 ముక్కలు అయిపోయింది, ఉడికిపోయింది. ఫిష్ అవుట్ చేసి చూపిస్తాను. రొయ్యల కర్రీ సేమ్ ఇలానే చేసుకోండి, చాలా బాగుంటుందండి. గ్రేవీగా ఉంటుంది, ముక్క కూడా స్మూత్గా ఉంటుంది. సేమ్ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ వెరీ మచ్.